సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మృతి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. శవంతో గేటు ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 3న గంజాయి కేసులో వెంకటేష్ ను పోలీసులు జైలుకు తీసుకొచ్చారు. గుండెపోటుతో జైల్లో రిమాండ్ ఖైదీ వెంకటేష్ మృతి చెందాడు. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే రిమాండ్ ఖైదీ వెంకటేష్ ఉన్నాడో ఆయన చనిపోవడం అనేది కొంత కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించింది. దీంతో ఆ మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకెళ్లనీయకుండా కుటుంబ సభ్యులైతే ఆందోళనకు దిగారు. శవం ఆసుపత్రి గేటు దాటకుండా అక్కడ అంబులెన్స్ అయితే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆ కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఆ జైలు సూపరింటెండెంట్ కావచ్చు, జైలు సిబ్బంది వల్ల కొంత నిర్లక్ష్యం ఈ ఘటన జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. జైలు సిబ్బంది సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించి ఉంటే అతను బతికేవాడని చెప్పి వెంకటేష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో జైలు సిబ్బంది కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు స్పందించలేదు. సాధారణంగా జైల్లో రిమాండ్ ఖైదీలకు ట్రీట్మెంట్ గా ఏదైతే వాళ్ళకి ఇచ్చిన బ్యారక్లు ఉంటాయో అక్కడే వాళ్ళకు సాధారణ ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఏదైనా ఇలాంటి గుండె నొప్పి కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఇమీడియట్ గా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రి వేళలో జరగడంతో కొంత ఆలస్యమైనట్టుగా తెలిసింది. దీంతోనే కుటుంబ సభ్యులు జైలు సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. వెంకటేష్ ప్రాణాలు కోల్పోయాడు. మా వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర తోటి బంధువులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఎదుటనే 7 పోలీస్ స్టేషన్ ఉండడంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఈ ఘటనను కొంత అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. కుటుంబ సభ్యులు ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య కొంత తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలోనే అటు ఒక మహిళా కానిస్టేబుల్, ఈ కుటుంబకు సంబంధించిన ఒక మహిళ కూడా ఇద్దరు కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించడం జరిగింది. అయితే ఈ వెంకటేష్ గుండెపోటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన జైల్లో ఎప్పుడు గుండెపోటు వచ్చింది, ఆ గుండెపోటు వచ్చిన క్రమంలో కొంత టైం ఏమన్నా పట్టిందా, ల్యాగ్ ఉందా అనేది పూర్తి స్థాయిలో ఆ పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడైతే తప్ప పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులైతే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఆ జైల్లో కొంత నిర్లక్ష్యం వల్లే వెంకటేష్ చనిపోయాడు, తమకు న్యాయం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో సంగారెడ్డిలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి సెంట్రల్ జైలులో దాదాపుగా వేరే జిల్లాల ఖైదీలు కూడా వస్తూ ఉంటారు. ఇతర జిల్లాల్లో రిమాండ్ కు విధించిన ఖైదీలను కూడా తీసుకొస్తూ ఉంటారు. లగచర్ల కావచ్చు, ఇతర మేజర్ ఇష్యూస్ జరిగిన ఖైదీలను కూడా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా లగచర్ల ఘటనకు సంబంధించి ఒక ఖైదీకి గుండెపోటు వస్తే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వెంకటేష్ సంబంధించి గుండెపోటు ఎప్పుడు వచ్చింది, ఆయన గుండెపోటు వచ్చిన సమయంలో మరి అక్కడ సిబ్బందికి సమాచారం ఇచ్చారా లేదా, ఆసుపత్రికి తరలించే క్రమంలో ఎంత సమయం పట్టిందని చెప్పి పూర్తిగా అయితే వివరాలు అయితే వెల్లడించడం లేదు. దీంతోనే కుటుంబ సభ్యులైతే ఒక ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారంటే, ఆ గంజాయి కేసులో అరెస్ట్ అయినంత మాత్రం రిమాండ్ ఖైదీకి ఈ విధంగా ట్రీట్మెంట్ చేయడం అనేది సరికాదు. అటు జైలు సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, ఆసుపత్రి వర్గాల సిబ్బంది ఉండొచ్చు దీనిలో అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు పోలీస్ సూపరింటెండెంట్, తర్వాత జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయం పైన అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఆందోళనకారులు ఈ కేసుకు సంబంధించి గంజాయి కేసు అయితే కేసు ఏ విధంగా ఉన్నప్పటికీ రిమాండ్ లో ఉన్న ఖైదీ చనిపోయిన తర్వాత తమకు సమాచారం అందడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు సంబంధించి కొంత సిబ్బంది కావచ్చు, అటు ఉన్నతాధికారులు కావచ్చు సకాలంలో స్పందిస్తున్నారా లేదా అనే విషయం పైన కూడా కొంత విచారణ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంట్రల్ జైలు సంగారెడ్డి శివారులో ఉంటుంది.
ఈ ప్రభుత్వ ఆసుపత్రి టౌన్ లో ఉంటుంది. ఈ అటు నుంచి ఇటు పేషెంట్ ఎవరైనా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక తీసుకొచ్చే క్రమంలో కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆసుపత్రిలోనే జైల్లోనే కొంత మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి కొంత డిమాండ్ అయితే చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేష్.